ప్రాణం పోయిన మేషరాశివారు ఫిబ్రవరి నెలలో 5, 6, 7, 8 తేదీల్లో ఎవ్వరికీ ఈ ఒక్క వస్తువుని ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడాల్సిన వీడియో. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అయితే మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారి ఇతరులను త్వరగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా సరే వారితో స్నేహాన్ని బంధుత్వాన్ని కలుపుకుంటారు. అయితే చాలామంది మాత్రం తమ యొక్క అవసరాలకు మాత్రమే వీరితో ప్రేమగా ఉంటారు. అలానే ఈ రాశి వారి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు వచ్చినా లేదా మోసం చేసినా ఇక మరలా వారితో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కొనసాగించరు. కానీ వీరు ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులు వీరిని ఎంత బాధ పెట్టినా కూడా పట్టించుకోకుండా ప్రతిసారి కూడా వారి దగ్గరికే వెళ్తారు. అయితే ఎప్పుడైతే వీరి సహనం కోల్పోతారో ఇంక ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులు కూడా దూరం చేసుకుంటారు. నూతన పరిచయాలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. అలానే వీరి చుట్టూ ఉండే వ్యక్తులు వీరిని పొగడాలని వీరి కోసమే ఎక్కువగా వారి సమయాన్ని కేటాయించాలని కోరుకుంటారు. ఈ రాశివారు తమకు ఎక్కువ అటెన్షన్ కావాలని కోరుకుంటారు. అలానే అలంకరణ ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. నిర్ణయాల విషయంలో అయితే స్థిరత్వం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. నిర్ణయాలకు సంబంధించి ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ప్రతి పనికి కూడా ఈ రాశివారు ఆధారపడతారు. ఏ పని కూడా వారికి చెప్పకుండా చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలానే నీతి నిజాయితీకి ఎక్కువగా విలువిస్తారు. ఎవరి దగ్గర అక్కడ సొమ్ము ఆశించడం లేకపోతే ఒకరి దగ్గర దోచుకోవాలనే మనస్తత్వం అయితే ఈ రాశి వారిలో ఉండదు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యపై సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. అనవసర విషయాల గురించి అలానే స్త్రీ పురుష వ్యామోహాల గురించి సమయాన్ని అయితే వృధా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మరింత శ్రద్ధగా ప్రయత్నాలు చేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రయత్నాల విషయంలో మీకు కొంచెం ఆటంకాలు ఒడిదుడుకులు అయితే ఉంటాయి. కానీ వెనకడుగు వేయకుండా మీరు వెళ్ళినట్లయితే దానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళవద్దు. అలానే అనవసర ప్రయాణాలు అంటే స్నేహితులతో బయటకు వెళ్ళడం కానీ సరదాగా బయటకు వెళ్ళేటువంటి ప్రయాణాలు కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారి యొక్క కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మీకు కొంచెం మిశ్రమమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా అంత అనుకూలత అనేది ఎప్పుడూ కూడా ఉండదు. అంటే మీ యొక్క అభివృద్ధిని కానీ మిమ్మల్ని ప్రోత్సహించేవారు కానీ కుటుంబంలో చాలా తక్కువగానే ఉంటారు. మీరు ఏదైనా ఆనందంగా ఉన్నా లేకపోతే అభివృద్ధి చెందుతున్నా దాన్ని చూసి ఓర్వలేని వారే అధికంగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే రాశి వారికి స్నేహితుల నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి స్నేహితుల విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబానికన్నా చాలాసార్లు స్నేహానికి అధికంగా విలువిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో స్నేహితుల విషయంలో కూడా మోసపోవడం జరుగుతుంది. కొంతమంది మాత్రం వీరితో తమ అవసరాలకు కానీ లేకపోతే తమకు ఎవరైనా లేనప్పుడు వీరితో టైంపాస్ చేయడానికి స్నేహాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారితో కూడా వీరు ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ తర్వాత బాధపడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్నేహం విషయంలో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మైనస్ ఏంటంటే ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా కూడా తన వారిగా భావించి వారి కోసం ఏదైనా చేసేస్తారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారు నక్కతో తొక్కినట్లుగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి. కానీ ఉద్యోగ పరంగా మీకు అంతే సవాళ్ళు కూడా ఉంటాయి. ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి టెన్షన్ అనేది పెరిగిపోతుంది. ఉద్యోగం వస్తుందా రాదా, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఒత్తిడి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కానీ వాటన్నిటికీ తగ్గట్టుగానే మంచి ఉద్యోగం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు 100% కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తొందరలోనే రాశివారి జీవితంలో విదేశీయానం ఉంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం
కొంచెం తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకుని ఉంటారు. పార్ట్నర్షిప్లు చేస్తున్నారు కానీ అవి అంతగా కలిసి రావడం లేదు. ఇటు విడిపోవడం కుదరట్లేదు, అలానే కొనసాగించలేకపోతూ కూడా వస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా మీరు భయపడవలసిన పరిస్థితి లేదు. ఏం జరిగినా మీ మంచికని వెళ్ళిపోవడం మంచిది. దీని ద్వారా మీకు పార్ట్నర్షిప్ల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తెలుసుకొని సొంతంగా వ్యాపారం చేసే ధైర్యం అయితే ఈ సమయంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. తొందరలోనే సొంత వ్యాపార ప్రయత్నాలు కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ సమయంలో పార్ట్నర్లతో మాత్రం ఎలాంటి మనస్పర్ధలు వివాదాలు పెట్టుకోకండి. ఎందుకంటే వారు మీ స్నేహితులు కాబట్టి మీ మధ్య ఉన్నటువంటి స్నేహం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగబోతున్నాయి. చెరువుల విషయంలో మీరు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశి వారికి కొన్ని శుభవార్తలు కూడా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో తొందరలోనే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రేమ పరంగా కూడా వీరు మంచి వ్యక్తులను అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మొదట్లో తొందరపడినప్పటికీ కూడా వెంటనే ఆ తప్పులు అయితే సరిచేసుకుని మరలా సరైన వ్యక్తులను వెతుక్కుంటూ జీవితాన్ని సాగిస్తారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. కళారంగంలో మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంటారు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో నిర్ణయాలపై ఇతరులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల కొన్ని సందర్భాల్లో వారు కావాలని తప్పుడు నిర్ణయాలు ఇవ్వడం లేకపోతే మీ యొక్క సమస్యలు అంతగా పట్టించుకోకుండా చేస్తారు. కాబట్టి నిర్ణయాల విషయంలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకవేళ తప్పు అయినా వాటి ద్వారా మీరు అనుభవంగా నేర్చుకుని భవిష్యత్తులో మీకు మరింత ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. మేష రాశివారు ఫిబ్రవరి 5, 6, 7, 8 ఈ తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తేదీల్లో మాత్రం ఒక వస్తువుని అయితే ఎవ్వరికీ ఇవ్వకండి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో మన ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకున్నట్లయితే మనకు ఆ వస్తువులు రావడం వల్ల అదృష్టం అయితే పెరుగుతుంది. ఉదాహరణకు అక్షయ తృతీయ రోజు కానీ లేకపోతే దీపావళి రోజు కానీ మన పెద్దలు బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం మంచిదని చెప్తారు. అంటే ఆ రోజు కనుక ఇంటికి బంగారం వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ఆ సంవత్సరం అంతా కూడా ఉంటుందని నమ్ముతారు. అలానే కొన్ని తేదీల్లో మనం కొన్ని వస్తువులు అయితే బయటకు ఇవ్వకూడదు. ఈ 4 తేదీల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో సుగంధాన్ని మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి. సుగంధభరితమైన వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వీటిని కనుక మీరు బయట ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి తెలిసి తెలియక కూడా ఈ 4 తేదీల్లో ఆ వస్తువుని అయితే బయటకు ఇవ్వకండి. అలానే ఎర్రటి పుష్పాలు కూడా మీ చేతితో ఎవ్వరికి ఇవ్వకండి. ఎర్రటి పుష్పం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువు కాబట్టి దాన్ని కూడా మీరు అస్సలు బయటకైతే ఇవ్వకండి. ఈ వస్తువులు ఇవ్వకుండా ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.